గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఈరోజు ప్రధాన దినపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ప్రధాన అంశాలు ఏమన్నాయో చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా హైలైట్ చేసిన విషయం నాడు బేడీలు నేడు వెలుగులు. ఏదైతే ఉందో నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో నిన్న పోడు భూములకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రిక. నిన్న అన్ని టీవీ ఛానల్స్ మీడియాకు సంబంధించినట్టు అన్నీ కూడా ఇదే హైలైట్ చేశారు, నాడు బేడీలు నేడు వెలుగులు అనే విషయాన్ని. ఎందుకంటే ఈ పోడు భూములకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే రైతుల దగ్గర కొంచెం కఠినంగా వ్యవహరించినప్పుడు అప్పుడు అందరూ చాలా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విధంగా పోడు భూములకు సంబంధించిన గిరిజనులందరూ కూడా గగ్గోలు పెట్టి అప్పట్లో ధర్నాలు కూడా చేశారు. ఎందుకంటే ఈ పోడు భూముల విషయంలో వాళ్ళకు శాశ్వతమైనటువంటి పోడు భూములు పట్టాలు కానివ్వండి, వ్యవసాయం చేసుకున్నట్టు అవకాశం కానీ కల్పించమన్నప్పుడు అది ప్రభుత్వానికి సంబంధించిన పోడు భూములు, దాంట్లో ఎటువంటి వ్యవసాయం చేయకూడదు అంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఈ పోడు భూమి రైతులకి అనేక ఘర్షణలు జరిగినాయి. ఆ సమయంలో కొంతమంది రైతుల్ని బేడీలు వేసుకుని అరెస్ట్ చేసిన సందర్భంలో రైతులను అరెస్ట్ చేశారు అంటూ అప్పట్లో పెద్ద హల్చల్ చేసిన వార్త అప్పట్లో. కానీ అలాంటి రైతులకి ఆ పోడు భూములకు సంబంధించిన విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే రైతులకు జరిగిన ఘర్షణ వాతావరణంలో అదే ప్లేస్లో అదే నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకి పోడు భూములకు సంబంధించినటువంటి వాటిలో వ్యవసాయం చేసుకున్నటువంటి అర్హత కలిగిస్తూ వాళ్ళకి ఎక్కడైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి సోలార్ పంపు సెట్లు కూడా బహుకరించడం జరిగింది. సోలార్ పంపు సెట్లు బహుకరించి దాంతో ఏదైతే పళ్ళ తోటలు ఇవన్నీ వ్యవసాయం చేసుకునే విధంగా వాళ్ళకి తగిన పనిముట్లు, పరికరాలు, దానికి సంబంధించినటువన్నీ కూడా వాళ్ళకి అర్హత కలిగిస్తూ ఆ రైతులకు అవకాశం కలిగించడం జరిగింది. దాన్ని నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆంధ్రజ్యోతి దినపత్రిక దీన్ని హైలైట్ చేశారు. బీఆర్ఎస్ఎంలో పోడు భూములు ఇవ్వమంటే దాడులు, మేము భూములు పంచటమే కాక ఉచిత సోలార్ పంపు సెట్లు ఇస్తున్నాం, కడుపు నిండా విషం ఉన్న వారికి సర్కారు చేసే మంచి కనిపించదు. ఈ విషయం మాత్రం కడుపు నిండా విషయం ఉన్న వారికి సర్కారు చేసే మంచి కనిపించదు అంటే ప్రతిదీ ప్రభుత్వం ఏం చేసినా సరే, రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా రైతులకు సంబంధించి అనే కాదు ప్రతి విషయాన్ని కూడా ఈ సోషల్ మీడియా బాగా హైలైట్ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్గా చూపిస్తున్నారంటూ కూడా నా మీద విషయం కక్కుతున్నారు, ప్రభుత్వం మీద విషయం కక్కుతున్నారు. అయినప్పటికీ ఏం పర్వాలేదు, మేము మాత్రం రైతుల విషయంలో వెనక్కి తగ్గం. ప్రజలను సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెనక్కి తగ్గదు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా లబ్ధిదారులకు గుర్తుంటే చాలు, సోషల్ మీడియా సందాసులకు లెక్కే లేదు. ఎవరైతే ఈ లబ్ధి పొందారో, పోడు భూములకు సంబంధించిన రైతులు లబ్ధి పొందారో ఆ లబ్ధిదారులకు గుర్తుంటే చాలు, ఈ సోషల్ మీడియా సన్నాసులకు లెక్కే కాదు, మేమన్నీ పట్టించుకోమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన సందర్భం చూసాం. 12,600 కోట్లతో 2.70 లక్షల మంది రైతులకు ఇందిరా సౌర గిరిజల వికాసం ఈ పథకం కింద ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం కింద నిన్న 12,600 కోట్లతో 2.70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాన్ని నిన్న ప్రారంభించారు నాగర్ కర్నూలు జిల్లా మాచారం దగ్గర. తర్వాత మంత్రులతో కలిసి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి సీఎం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు, పట్టు వస్త్రాలు. సరే, ఇవి అనేటప్పటికీ దాదాపు ఈ సోలార్ పంప్ సెట్లని ఏ విధంగా వాడుకోవాలి, పళ్ళ తోటకి సంబంధించినటువంటి అక్కడ అంటే ఆ పొడు భూములకు సంబంధించి ఒక్కొక్క భూమికి ఒక్కొక్క పంట పండించుకున్నట్టు అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా ఆ పొడు భూముల్లో పండ్ల తోటలు పెంచుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష చేశారు. దానికి ముందే అక్కడ ఆ అనువైన ప్రాంతం ఏది, ఆ అనువైన తోటలు, అనువైనటువంటి ఏదైతే ఉన్నాయో పంటలు ఏ విధంగా దానికి ఆ భూములకి అవకాశం ఉందని 1-2 సార్లు దాన్ని పరీక్షించి పళ్ళ తోటలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ అక్కడ పెద్ద పెద్ద సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తూ అక్కడ ప్రభుత్వం నియమించడం జరిగింది. ఆ పంపు సెట్లను కూడా రైతులకు ఉచితంగా ఇస్తూ దాన్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా దాన్ని జాగ్రత్త చేసుకోవాలి, పళ్ళ తోటను ఏ విధంగా పెంచుకోవాలి అంటూ ఆ రైతుల కళ్ళలో ఆనందం చూస్తూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ నిన్న పొంగులేటి కానివ్వండి, సీతక్క, దామోదరు, ఉత్తమ్ వీళ్ళందరూ ఆ గిరిజన ప్రాంతాల్లో సందర్శించారు. ఆ గిరిజనులు కూడా దామోదరు, పొంగులేటి, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ని ఘనంగా వాళ్ళ వేషధారణలో ఈ విధంగా సత్కరించారు. చెంచులు బహుకరించిన నెమిలి పింఛన్లతో వాళ్ళని సత్కరించి వాళ్ళని, ఎందుకంటే ఈ పోడు భూముల విషయంలో జరిగినటువంటి ఘర్షణ అలాంటివి చాలామంది ఇప్పటికీ ఆ పోడు భూములకు సంబంధించిన ఘర్షణలో బాధితులు ఎవరైతే ఉన్నారో రైతులు ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ అధికారులతో పడ్డ ఘర్షణ సందర్భం కాబట్టి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్తూ ఇలా పోడు భూముల విషయంలో
ఈ పథకానికి ఇన్ని వేల కోట్ల ఖర్చు పెడుతూ ఇంతమంది లబ్ధిదారులకు పట్టాలు ఇస్తూ అవకాశాలు ఇస్తూ వాళ్ళు పళ్ళ తోటలు పెంచుకునే విధంగా అవకాశం సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం పట్ల రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతో భాగంగానే నిన్న చాలా ఆహ్లాదకరంగా జరిగింది ఈ వాతావరణం. నిన్న అన్ని మీడియా ఛానల్స్ని మనం చూసాం. ఇది నాడు బేడీలు నేడు వెలుగులు అంటూ ఈ ప్రధాన వార్తను హైలైట్ చేశారు. తర్వాత ఇంకొక వార్త ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్న వార్తలో హైలైట్ సస్యశ్యామలం భారతం, బియ్యం ఉత్పత్తిలో చైనాను దాటిన భారత్ రికార్డు 14.9 కోట్ల టన్నులతో ముందంజ. దాదాపుగా భారతదేశం బియ్యం ఉత్పత్తిలో మాత్రం టాప్లో ఉంది. మొన్నటిదాకా చైనా ఉండేది, చైనాను అధిగమించింది భారతదేశం. ఎందుకంటే ఫిలిప్పీన్స్కు ఏటా 8 లక్షల టన్నుల బియ్యం మనం సరఫరా చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ నుంచి ఫిలిప్స్ ప్రభుత్వం ఎంఓయూలు కూడా తీసుకుంది. ఆ విషయంలో తెలంగాణ మాత్రం ఏదైతే బియ్యం సప్లై చేసే విషయంలో చైనాను భారత్ దాటినదైతే ఫిలిప్పీన్స్కి తెలంగాణకి మాత్రం ఎంఓయూ కుదిరింది. ఎందుకంటే తెలంగాణ నుంచి అత్యధికంగా బియ్యం సరఫరా ఫిలిప్పీన్స్కి జరుగుతుంది. దాంట్లో ఇద్దరు ఎంఓయూ కుదుర్చుకున్నారు. తర్వాత బియ్యం ఉత్పత్తిలో చైనా దాటిన భారత్ రికార్డు అంటూ 14.9 కోట్ల టన్నులతో ముందంజలో ఉంది. రెండో స్థానంలో చైనా ఉంది 14.46 కోట్ల టన్నులతో. తర్వాత తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అధిక దిగుబడి. గోధుమ ఉత్పత్తిలో భారత్కు రెండో స్థానం. కాకపోతే ఈ బియ్యంలో మొదటి స్థానం, గోధుమలో రెండో స్థానంలో ఉంది భారత్. కాకపోతే బాధపడాల్సింది ఏంటంటే, ఆలోచించాల్సింది ఏంటంటే, నూనె గింజల ఉత్పత్తి రోజు రోజుకు పడిపోతున్నాయి భారతదేశంలో. ఈ ఒక్క విషయంలో మాత్రం భారతదేశం వెనకబడింది. వెనకబడటానికి ఇది రేస్ కాకపోయినప్పటికీ కూడా నూనె గింజలు కూడా చాలా అవసరం భారతదేశానికి. ఎందుకు రోజు రోజుకి నూనె యొక్క దిగుబడులు కానీ నూనె యొక్క పంటలు కానీ పడిపోతున్నాయి. దాని మీద కూడా కొంచెం ఆలోచించాలంటూ వ్యవసాయ అధికారులు చేసింది. సస్యశ్యామలం మాత్రం అంటూ ప్రపంచంలోని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతుంది. గతేడాది 3 సీజన్లలో రబీ, ఐరిఫ్, జైద్ వరి దిగుబడిలో బియ్యం ఉత్పత్తిలో ముందంజలో నిలిచింది. ఇప్పటికి దాకా బియ్యం ఉత్పత్తుల అగ్రస్థానాన్ని కొనసాగించి చైనాను వెనక్కి తోసిన భారత్ 149 కోట్ల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసింది. చైనా 14.4 కోట్ల టన్నులతో పరిమితమైంది. ఈ వార్తను కూడా నిన్న ఆంధ్రజ్యోతి దినపత్రిక నిన్న జరిగినటువంటి సర్వే ప్రకారం ఈ వార్తను హైలైట్ చేసింది. తర్వాత ఈ వార్త మాత్రం చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఆంధ్రజ్యోతి దినపత్రిక దీన్ని హైలైట్ చేసింది. విదేశీ పర్యటనలు విలాస జీవితం. ఎవరైతే యూట్యూబర్ ఎవరున్నారో జ్యోతి మల్హోత్రా ఎవరైతే ఉన్నారో, ఈ జ్యోతి మల్హోత్రా ఇటీవలి కాలంలో ఎప్పుడైతే పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల్లో బయటపడ్డ విషయాలు జ్యోతి మల్హోత్రా. ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ విషయంలో మాత్రం ప్రభుత్వం కొంచెం కఠినంగానే వ్యవహరించాలని అనిపిస్తూ ఉంది. తప్పదు. ఎందుకంటే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ ముసుగులో వీళ్ళు శృతి మించి చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఎక్కువగా ఊహించుకొని, సెలబ్రిటీ హోదాలో ఊహించుకొని వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని పనుల వల్ల, అంటే కేవలం ఇది విద్రోహ చర్య కాకుండా కొన్ని పరిస్థితుల్లో ఆటంకాలు కలుగుతున్నారు. కొన్ని శృతి మించిపోయి కొంత సమాజంలో కూడా కొంచెం శాంతి భద్రతల భంగం వాటిల్లే పరిస్థితులు తీసుకొస్తున్నారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్. దీనికోసం మాత్రం ప్రభుత్వం ప్రత్యేక చట్టం కూడా తీసుకురాబోతుంది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. అలాంటి యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్లో ఇప్పుడు బాగా మారుమోగుతున్న పేరు జ్యోతి మల్హోత్రా. ఈమె చాలా మధ్యతరగతి కుటుంబం. జ్యోతి మల్హోత్రా ఓన్లీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు. గతంలో ఈమె సంబంధించినటువంటి కొన్ని ఎక్కడెక్కడైతే పరిసర ప్రాంతాలు తిరుగుతూ ఉన్నదో, కొన్ని విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నదో, కేవలం దాని గురించి చెప్పుకుంటూ ఏదో ఒక యూట్యూబ్లో కొన్ని వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ పెంచుకుంటూ తన జీవనశైలి అలా ఒక మధ్యతరగతి కుటుంబంగా సాగేది. కానీ పోను ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ఏ విదేశీ పర్యటనకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినటువంటి ఖరీదైన జీవితం అనుభవించడం మొదలుపెట్టింది జ్యోతి మల్హోత్రా. ఎక్కడికి వెళ్ళినా హెవీ స్టార్స్ రెస్టారెంట్లో దిగటం, స్టార్ ఫుడ్లు తినటం, ఖరీదైనటువంటి ఫ్లైట్లో తిరగటం, ఇలా ప్రతిదీ ఎక్కడ చూసినా అంటే విఐపి కంటే కూడా విఐపి స్థాయిలో ఆమెకు ఒక హోదా. ఎక్కడికి వెళ్ళినా ఆమె కోసం స్పెషల్గా ఫ్లైట్లో హోదా తగ్గట్టు ఆమెకు టికెట్లు బుక్ చేయటం, ప్రతిదీ కూడా పోను విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉండటం జ్యోతి మల్హోత్రా జరుగుతూ ఉంది. కానీ జ్యోతి మల్హోత్రా యొక్క జీవనశైలిని చూసి కొంతమందికి అనుమానం వచ్చింది. అయినప్పటికీ కూడా జ్యోతి మల్హోత్రా సంబంధించి కొన్ని విషయాల్లో ఈ విధంగా ఎందుకు జ్యోతి మల్హోత్రా జీవనశైలి సడన్గా మారింది అనేటువంటి ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పటిది కాదు. జ్యోతి మల్హోత్రా చాలా చేయాల్సిన నష్టం భారతదేశానికి చాలా చేసేసింది ఈ పాటికే.
ఎందుకంటే ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన గూఢాచారులతో సంబంధాలు పెట్టుకొని భారత్లో సంబంధించిన విషయాలు, కొన్ని రహస్య విషయాలు కూడా చేరవేయటం, ఆమె కేవలం దానికోసమే జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ని వాడుకోవటం జరిగింది. ఎందుకంటే ఆమె తిరిగినటువంటి ప్రదేశాలు, ఆమె దిగినటువంటి హోటళ్ళు, రెస్టారెంట్లు అన్నీ చూస్తూ ఉంటే చివరికి ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ సంబంధించినటువంటి హై కమిషనర్ ఆఫీసు, ఎంబసీకి వెళ్ళి కలవటం, ఇవన్నీ చాలా విషయాలు బయటపడ్డాయి. విదేశీ ప్రయాణానికి సంబంధించి మనం ఇందా మాట్లాడినప్పుడు జ్యోతి మల్హోత్రా విదేశీ ప్రయాణాలు ఎలా ఉన్నాయంటే ఆమెకు వచ్చేటువంటి ఆదాయానికి ఆమె యొక్క జీవన శైలికి సంబంధమే లేదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫ్లైట్లోకి వెళ్ళినా మొదటి తరగతిలోనే ఆమె వెళ్ళటం, ఆ మొదటి తరగతిలో ఫ్లైట్కి వెళ్ళడానికి పాకిస్తాన్ నుంచి ఈమె టికెట్లు బుక్ చేయటం, ఎక్కడ విదేశీ పర్యటనకి వెళ్ళినా ఆమె మాత్రం ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీస్ నుంచే టికెట్లు బుక్ కావటం, ఈ విధంగా ఎక్కడ చూసిన విలాసవంతమైన జీవితం గడపటం, ఎక్కడ కూడా ఎటువంటి అనుమానం రానికుండా ప్రవర్తించడం జ్యోతి మల్హోత్రా యొక్క తెలివితేటలు నిదర్శనం. ఎక్కడైతే పహల్గామ్ దాడి, ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీసులో జరిగినటువంటి ఒక చిన్న పార్టీలో ఈమె పాల్గొని ఆ వీడియో అప్లోడ్ చేయడమే ఈమెను పట్టుకోవడానికి ప్రధాన కారణమైంది. ఆ వీడియో అప్లోడ్ చేయకపోతే ఇంకెన్నాళ్ళు ఈ ముసుగులో ఇంకెన్నటువంటి పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి విషయాలు చేరవేసేదో ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా విషయానికి వచ్చేటప్పటికి చూస్తే మన భారతదేశంలోనే ఉండి అసలు ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరెవరు పాకిస్తాన్కి ఇక్కడ భారతదేశం సంబంధించినటువంటి విషయాలు ఈ విధంగా గూఢాచారం చేస్తున్నారు ఏందో అనేది ఒక రకంగా భయం కలిగించేటువంటి వార్తలే ఇవన్నీ. ఎందుకంటే భారతదేశంలో ఉంటున్నారు, భారతదేశం ముసుగులోనే ఇక్కడే ఉండి ఎక్కడ దీంట్లో ఎక్కడ కులాలకి మతాలకి సంబంధం లేదు. వాళ్ళు డబ్బు కోసం, ఆదాయం కోసం, విలాసవంతమైన జీవితం కోసం ఏదైనా చేసే పరిస్థితిలో ఉన్నారు. ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చూస్తుంటే అనేక మంది భారత్కు పాకిస్తాన్ సంబంధాలు ఏ విధంగా పెట్టుకున్నారని చూస్తూ ఉంటే చాలా భయానకరంగా ఉంది. మనం ఈ సమాజంలో తిరుగుతున్నామంటే ఎవరు మన పక్కనే ఎటువంటి వాళ్ళు, ఎవరు ఏ విషయాలు చేరవేస్తున్నారో, అసలు వాళ్ళ యాక్టివిటీస్ ఏందో, డైలీ యాక్టివిటీస్ ఏందో తెలుసుకోవడానికి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ చూస్తుంటేనే ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఒకళ్ళు చూస్తేనేమో సిమ్ కార్డు ఇక్కడ భారతదేశంలో, వాట్సాప్ ఏమో పాకిస్తాన్ది. ఒకళ్ళేమో యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్లు ఎక్కడ జీవిస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆదాయం, ఆమెకు సంబంధించినటువంటి విలాసవంత జీవితం పాకిస్తాన్ నడుస్తూ ఉంది. ఒకళ్ళేమో భారతదేశంలో మనతో పాటు నలుగురిలోనే ఉంటున్నారు, నలుగురితో పాటే అందరితో స్నేహభావంతో మెలిగినట్టే ఉంటున్నారు. ఒకళ్ళకి మానిటరింగ్ ఏమో దుబాయ్ నుంచి జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రతిదీ చూస్తుంటే ఎవరు సమాజంలో మన పక్కన, మనకున్నటువంటి సరౌండింగ్స్లో మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు తెలుసుకోలేని పరిస్థితులు అయిపోయాం. అసలు ఇంకా ఎన్నెన్ని ఘోరాలు చూడాలో అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే మన భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా బలంగా ఉంది కాబట్టి ఈ మాత్రం పట్టుకోగలిగారు. లేకపోతే ఏమాత్రం ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఏమాత్రం బలహీనంగా ఉన్నా సరే చాలా శాంతి భద్రతల భంగం వాటిల పరిస్థితులు మనం చూసేవాళ్ళం ఈ మధ్యకాలంలో. ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా ఈ మధ్యలో వార్తలు నిలిచి మాత్రం జ్యోతి మల్హోత్రానే. జ్యోతి మల్హోత్రా చూడండి, ఇక్కడ పాక్ ఎంబసీతో కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి, ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ ఎంబసీకి ఒక వ్యక్తి కేక్ తీసుకుని లోపలికి వెళ్ళటం మనం మీడియాలో చూసాం. అతన్ని మీడియా ప్రతినిధులు కూడా ఆపి ఎవరు తీసుకురమ్మన్నారు కేక్ని, ఏ సందర్భంగా తీసుకెళ్తున్నాం అని అన్నప్పుడు అతను సమాధానం దాటవేసి మాట్లాడకుండా ముందుకెళ్ళినటువంటి వీడియోలు మనం చూసాం. అది ఆ వ్యక్తి ఇతను. ఆ వ్యక్తితోనే జ్యోతి మల్హోత్రా ఉన్నటువంటి ఫోటోలు బయటకు విడుదలైనవి. ఈ జ్యోతి మల్హోత్రా గురించి తెలుసుకుంటే చాలా భయంకరమైన విషయాలు. ఈ జ్యోతి మల్హోత్రా ఓన్లీ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా తోటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్తో కూడా పరిచయాలు ఏర్పరచుకొని వాళ్ళని తీసుకొని పాకిస్తాన్ సంబంధించినటువంటి ఏదైతే పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అనేటువంటి ఒక నెపంతో ఆమె తిరిగినటువంటి కొన్ని ప్రదేశాలు చూస్తూ ఉంటే ప్రతి విషయం, ప్రతి ఫోటో వెనుక ఏదో ఒక హిస్టరీ ఉంది, ఏదో ఒక కారణం ఉంది. చేయాల్సిన పనుల్లో, పాకిస్తాన్ చేరవేసేటువంటి విషయాల్లో ఏదో ఒక మర్మం ఉంది. జ్యోతి మల్హోత్రా తన తోటి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకెళ్లి ఆ విదేశీ పర్యటన చేసే సందర్భంగా ఇప్పుడు కేవలం ఆమె వల్ల అనుమానితురాలుగా ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె సంబంధించిన ఎవరైతే తోటి ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో ఆమెను కూడా ఇప్పుడు ఏ సెక్షన్ల కింద కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేయడం విచారిస్తున్నారు. ఆ తోటి ఇన్ఫ్లుయెన్స్ యొక్క తండ్రి, నా కూతురికి ఎటువంటి సంబంధం లేదు, తనతో ఒక యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్స్ కానీ తీసుకెళ్ళింది, అసలు ఇలాంటి విషయాలు చేరవేస్తుందంటే నా కూతురు ఆమెతో స్నేహం చేసేది కాదు. తోటి ఇన్ఫ్లుయెన్స్ కూడా అదే చెప్పుకుంది, అసలు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయంటే నేను ఆమెతో తిరిగేదాన్ని కాదు,
ఆ పుణ్యక్షేత్రాలు సందర్శించాలంటే నేను వెళ్ళాను ఆమెతో పాటు, తప్ప నాకు ఎటువంటి విషయాలు తెలియదని ఆమె చెప్పుకోవడం జరిగింది. ఏమైనప్పుడు కూడా ఆమె కూడా పలు కేసుల్లో సెక్షన్లు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆమెను కూడా విచారిస్తున్నారు. ఈ ఈ విధంగా ఒకటని కాదు, ఈమె చేసిన జ్యోతి మల్హోత్రా చేసిన విషయాలు ఒక్కోటి బయటపడతా ఉంటే చివరికి అధికారులకే విస్తుపోయేలాగా ఉన్నాయి ఈమె చేసినటువంటి. చూసుకుంటే పహల్గాం ఉగ్రదాడికి ముందు కూడా ఎక్కడైతే దాడి జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఫోటోలు, దాదాపు పహల్గాం ఉగ్రదాడి జరిగే కొన్ని రోజుల ముందు, ఒక 10-15 రోజుల ముందు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది జ్యోతి మల్హోత్రా. అక్కడ ఫోటోలు దిగటం, అక్కడ ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో పెట్టడం కొన్ని విడుదలైనవి. తర్వాత వందే భారత్ రైల్లో కూర్చొని ఫోటో సెల్ఫీలు దిగి పంపించడం జరిగింది. వందే భారత్ రైల్లో కూర్చొని సెల్ఫీలు దిగి పాకిస్తాన్ ఎంబసీకి ఎందుకు పంపించిందో రీజన్ తెలియదు. తర్వాత అనేక ప్రాంతాలు, భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి ఫోటోలు దిగటం, అక్కడ ఉన్నటువంటి వీడియోలు తీయటం, అవన్నీ పాకిస్తాన్ చేరవేసే విషయంలో మర్మం ఏదో ఉంది. అవన్నీ బయటకు తీస్తున్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మొత్తం కూడా ఎందుకు చేశాను. ఈ మధ్యన కాలంలో పాకిస్తాన్ సందర్శించడం, అజర్బైజాన్ సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఫోటోలు దిగేసి పంపించడం చూస్తూ ఉంటే ఎక్కువగా ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ ఎంబసీ సంబంధించినటువంటి అధికారులతో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి మీకు. ఆమె ఒక సొంత ఆఫీసులో లేదా సొంత ఇంట్లో ప్రవేశించినట్టు పాక్ ఎంబసీలోకి వెళ్ళటం రావటం, అక్కడ అధికారులతో ఎక్కువగా ప్రతి పార్టీలో పాల్గొనటం, ఈమె విలాసవంతమైన జీవితం గడపటం, అక్కడ ఎంబసీలో ఉన్నటువంటి వ్యక్తితో కూడా అనేకటువంటి సంబంధాలు పెట్టుకోవటం చూస్తూ ఉంటే ఏ ఏ స్థాయికి తీసుకెళ్లారు. ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇంతటి విలాసవంతమైన జీవితం గడుపుతూ ఇన్ని విషయాలు చేరవేసిందంటే ఇంకా ఎటువంటి రహస్యాలు చేరవేసింది. ఆ రహస్యాలు చేరవేసే విషయంలో దానివల్ల ఎంత ప్రమాదకరం అనేది ఆమెకు తెలుసో తెలియకపోవచ్చు, కానీ ఆ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో అక్కడ ఉన్నట్టు గూఢాచార్య వస్తుందో భారతదేశానికి ఎంత నష్టం కలిగిస్తారనేది కూడా చెప్పలేని విషయం. అంటే కేవలమే విలాసవంతమైన జీవితం కోసం, డబ్బు కోసమే చేరవేసి ఉండొచ్చు. దాని వెనక ఎటువంటి పాకిస్తాన్ వాళ్ళు చేసేటువంటి వెనక ఉన్నటువంటి కుట్రలకి ఏం చేస్తారో వాస్తవంగా మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపో ఉండొచ్చు. కానీ ఉద్దేశం మాత్రం వాళ్ళకి మాత్రం చేరవేసే విషయంలో మాత్రం ఈమెకు చాలా తప్పు ఉంది. కాబట్టి ఈమెకు విచారిస్తున్నారు. ఢిల్లీ సంబంధించినటువంటి హై కమిషనర్ మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ జ్యోతి మల్హోత్రాని కస్టడీలో తీసుకున్నారు, విచారిస్తున్నారు. అనేక విస్తుపోయే విషయాలు ఇంకా ముందు బయటకు వస్తాయి. ఇదొకటి ప్రధానమైనటువంటి భయంకరమైన వార్త ఒకటి ఉంటే, ఇంకొకటి హైదరాబాద్ విజయనగరంలో వరుస పెళ్లిళ్ళ కుట్ర. ఇది చాలా భయంకరమైన విషయం. ఆల్రెడీ ఎలా బాంబ్ బ్లాస్టింగ్స్ ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి ట్రయల్స్ కూడా వేశారు వీళ్ళు ఎక్కడో కాదు, రంపచోడవరంలో రిహార్సల్స్ జరిపారు సిరాజ్ అని, సమీర్ అని అతను, ఒక ఆదిలాబాద్ ఒక అతను, హైదరాబాద్ ఒక అతను. ఇది రంపచోడవరంలో ఆల్రెడీ రిహార్సల్స్ చేశారు. ఆన్లైన్లో వీళ్ళు అంటే వాళ్ళు పెట్టాలనుకున్నటువంటి అటాక్లు కూడా టిఫిన్ బాక్సుల్లో పెట్టాలని ట్రై చేసి ఆల్రెడీ టిఫిన్ బాక్సులో బాంబులు అమర్చడం. వీళ్ళు కేవలం హైదరాబాద్లోనే కాదు, ఇటు అస్సాము, రాజస్థాను అనేక ప్రాంతాల్లో ఈ టిఫిన్ బాంబులు పెట్టి ఒక రకమైనటువంటి భయంకరమైన వాతావరణం సృష్టించడానికి, శాంతి భద్రతలు భంగం వాటిల్లడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారు. ఈ భారతదేశంలో దాదాపుగా అందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదో ఒక రకంగా వీళ్ళని విడగొట్టాలి, వీళ్ళ మధ్యనటువంటి ఏదో ఒక చిచ్చు లేపాలి అనే కారణంతో వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళకంతా మానిటరింగ్ అంతా సౌదీ అరేబియా, దుబాయ్ నుంచి జరిగింది. ఈ రిహార్సల్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు ఒక టిఫిన్ బాక్స్లో పెట్టి రిహార్సల్స్ కూడా చేయటం అన్నట్టు బయటపడింది. 2 సార్లు సౌదీకి సిరాజ్ వెళ్ళి రావడం కూడా జరిగింది. ఈ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడింది. రంగంలోకి ఎన్ఐఏ నిందితుల కస్టడీకి పిటిషన్. కాబట్టి వీళ్ళు కూడా ఈ సిరాజు, సమీరు, లేకపోతే జ్యోతి మల్హోత్రా ఇక్కడ మీరు ఎక్కడ చూస్తున్నప్పుడు కూడా వీళ్ళు కేవలం ఒక సామాజిక వర్గమో లేకపోతే దీంట్లో ఎక్కడో మతం కోణమో ఇవన్నీ ఉన్నాయనుకుంటే పొరపాటే. వీళ్ళు ఏ రూపంలో అయినా సరే మన మధ్యలోనే ఉంటున్నారు, మన మధ్యలోనే ఈ విధంగా పాకిస్తాన్కి సహాయ సహకారాలు చేస్తూ ఉన్నారు. నిన్న చూసుకుంటే ఒక అతను పాకిస్తాన్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిమ్ కార్డులు తీసుకొని వాట్సాప్ పాకిస్తాన్ నుంచి చేరవేసి అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. దాన్ని పట్టుకుంటే ఆ సిమ్ అంతా భారతదేశం తీసుకుంది. వీళ్ళ ఉద్దేశాలు ఏమైనా కానీ భారతదేశం మాత్రం శాంతి భద్రత భంగం వాటిల్లేటువంటి ప్రమాదకరమైనటువంటి చేస్తున్నారు. ఇది కనుక ఎన్ఐఏ కనుక దీన్ని కరెక్ట్గా ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సలహాతో ఎన్ఐఏ డిపార్ట్మెంట్ మొత్తం పట్టుకోకపోతే ఈ హైదరాబాదు, విజయనగరంలో వరుస పెళ్లిలకు భారీ కుట్ర జరిగేది. ఇప్పుడున్నటువంటి వాతావరణంలో, ఇప్పుడున్నటువంటి ఉగ్రదాడి వాతావరణంలో ఏదైతే పహల్గాం జరిగిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ జరిగితే భారతదేశంలో పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి ఊహించుకోండి. ఇది ఏ రూపంలో ఎటు నుంచి ఎటు వెళ్ళేది, ఎంత ఘోరమైనటువంటి ప్రమాదాలు జరిగేవి చూడండి. వీళ్ళ ఉద్దేశం అదే. ఎందుకంటే పహల్గాం ఉగ్రదాడికి ఒక వారం 10 రోజుల ముందు భారత్ కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది. పాకిస్తాన్
హై కమిషనర్, ఆర్మీకి సంబంధించిన హై కమిషనర్ కానివ్వండి, వాళ్ళ ఆర్మీ చీఫ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాదులు మాట్లాడినటువంటి కొన్ని వీడియోస్ విడుదలైతే మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థమయ్యేది. వాళ్ళు కేవలం ముందుగానే ఇండైరెక్ట్గా హెచ్చరించారు. పాకిస్తాన్లో మన ఏదైతే పీఓకే ఉందో, కాశ్మీర్ ఉందో అదంతా మన అంతర్భాగమే, అది మనకు జీవనాడి లాంటిది, దాన్ని మేము అంత ఈజీగా వదులుకోము అంటూ ఒక వారం 10 రోజులు ఇచ్చిన స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే మనకు అందరికీ అర్థమవుతా ఉంది. ఇది ఇది కుట్రకి ముందుగానే ప్లాన్ చేశారు అనేది అర్థమవుతా ఉంది. దాన్ని బట్టి వీళ్ళు ఏ విధంగా పాకిస్తాన్ ఏ విధంగా భారతదేశంలో శాంతి భద్రతలు భంగం వాటిల్లడానికి, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేశారనడానికి కొన్ని సాక్ష్యాలు ఇవి. అలాంటి సమయంలో ఈ పెళ్ళిళ్ళు కనుక జరిగితే భారతదేశంలో ఇంకే విధంగా భయంకరమైన వాతావరణం ఉండేదో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి ఎన్ఐఏ మాత్రం ఈ విషయంలో చాలా చాక్యంగా వ్యవహరించి వాళ్ళిద్దరిని పట్టుకోవటం అనేది ఒక రకంగా భారతదేశానికి జరిగేటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్రలో భాగంగా చాలా ఘోరమలు జరిగాయి. దాన్ని వాళ్ళు నిలుపుదల చేశారనే చెప్పుకోవాలి. ఇది తర్వాత సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు వెలువడించింది. భారత ధర్మసత్రం కాదు, ఈ వార్తను కూడా ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాలో ఇబ్బందులు. ఇప్పటికే భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఇంత పెద్ద జనాభాకి ఇప్పటికే అనేక సంక్షేమ పథకాల రూపంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు పుంజుకునే సమయంలో జనాభా ఎక్కువయి, సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఇంకా చాలా సంవత్సరాలు పట్టేలాగా ఉంది. ఇలాంటి సమయంలో 140 కోట్ల మంది జనాభాలతో ఇబ్బందులు పడతా ఉంటే ఈ శరణార్థుల అంశంపై సుప్రీం వ్యాఖ్యలు, ఆశ్రయం కోరిన శ్రీలంక జాతీయుడి పిటిషన్ తిరస్కరణ. ఇలాంటి సమయంలో ఇప్పటికే రోహింగ్యాలు వచ్చారని భారతదేశంలో ఇప్పటికే గొడవలు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో ఎంతమంది రోహింగ్యాలు వచ్చారో లెక్కలేదు. వాళ్ళని ఏరివేత కార్యక్రమంలో ఉంటే ఇప్పుడు కొత్తగా శ్రీలంక సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, అక్కడ తినటానికి కూడా తిండి లేక చాలా చిన్నభిన్నమైన పరిస్థితుల్లో ఉన్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయింది. అలాంటి శ్రీలంక సంబంధించిన వాళ్ళు శరణార్థులు ఇక్కడ భారతదేశంలో శరణార్థులుగా ఉండటానికి పిటిషన్ పెట్టుకున్నారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. భారత్ ఏమైనా ధర్మసత్రం కాదు, ఇప్పటికున్న జనాభాతో పడితే ఇబ్బందులు చాలు, ఇలాంటి మాత్రం అంటూ ఈ పిటిషన్ తిరస్కరించింది సుప్రీంకోర్టు. తర్వాత మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్. ఈ విషయంలో మాత్రం కొంచెం సుప్రీంకోర్టే కాదు, భారతీయులుగా అందరం మాత్రం దీన్ని ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే కల్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు కేసులో సుప్రీంకోర్టు ఆదేశం. ఎవరైతే విజేషా అనేటువంటి ఒక బీజేపీ సంబంధించినటువంటి మంత్రి ఈ కల్నల్ సోఫియా విషయంపై చేసినటువంటి స్టేట్మెంట్ కానివ్వండి, కామెంట్ కానివ్వండి, ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది ఆ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో దానికి జవాబు చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి సుప్రీంకోర్టు ఎందుకు సీరియస్ అయిందంటే ఎక్కడ ఇంతవరకు అతని మీద యాక్షన్ తీసుకోలేదు పార్టీ కానీ ఎవరైనా కానీ. అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర సంబంధించినటువంటి యూపీ సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రశ్నించడం జరిగింది సుప్రీంకోర్టు. ఎందుకు మంత్రి అని మీరు భయపడుతున్నారని. కల్నల్ సోఫియా భారతదేశం చేసిన సేవలు అంతా ఇంత కాదు. నిన్న పహల్గాం ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆమె మానిటరింగ్ చేసిన విధానం యావత్ ప్రపంచం కూడా ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. ఒక కల్నల్ సోఫియా చాకచక్యం, కల్నల్ సోఫియా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ని ఏ విధంగా డైవర్ట్ చేసి, ఏ విధంగా వాళ్ళు పంపించినటువంటి డ్రోన్ కెమెరాలని ఏ విధంగా అయితే ఫినిష్ చేశారో ఆ విషయంలో, ఆపరేషన్ విషయంలో, ఆ సింధూర్ విషయంలో ఆమె చాకచక్యం, ఆమె యొక్క మేధావితనాన్ని మొత్తాన్ని బయటపెట్టి ఏ విధంగా యుద్ధం చేశారు, ఏ విధంగా ఉగ్రదాడుల మీద ఎలా యుద్ధం చేశారు, 100 మందిని ఉగ్రవాదులను ఎలా హతం చేశారంటూ ఆమె వీడియో రూపంలో విజువల్స్గా చూపించింది కల్నల్ సోఫియా. అంత భారతదేశంలో ఒక బాధ్యతగా ఆమె యొక్క కల్నల్ రూపంలో ఆమె చేసినటువంటి సేవల్ని భారతదేశం మొత్తం కొనియాడుతూ, ప్రభుత్వం కూడా, ఆర్మీ కూడా ఆమె చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలా కొంతమంది నోరు జారి భారతదేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారు, వాళ్ళ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు, సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ఉగ్రదాడి సంబంధించిన సమయంలో ఎవరైతే ఉగ్రదాడులు పాల్గొన్నారో పహల్గాం దగ్గర వాళ్ళందరికీ మరియు పాకిస్తాన్ ఆర్మీ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఉగ్రమూకలకు కానివ్వండి, వీళ్ళందరికీ మేము సమాధానం గట్టిగా ఇచ్చాము. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేశాం, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇతను మాట్లాడిన మాటలు ఎవరైతే మీరు ఇక్కడికి వచ్చి భారతదేశంలో మతం పేరుతో మీరు ఉగ్రదాడి చేసి 26 మందిని చంపారో మీ సోదరితోటే మీ కళ్ళల్లో మేము పొడిచాము, మీ సోదరితోటే మీ మీద ఫైట్ చేయించామంటూ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏవైతే సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళని కంపారిజన్ చేస్తూ, కల్నల్ సోఫియాతో కంపారిజన్ చేస్తూ, ఆ కమ్యూనిటీ కంపారిజన్ చేస్తూ భారతదేశానికి ఒక భారతీయురాలుగా, ఇక్కడ కేవలం భారతీయురాలుగా సేవలు చేసింది.
కానీ ఈయన కమ్యూనిటీ కంపారిజన్ చేస్తూ మీ సోదరి చేతే మిమ్మల్ని కొట్టించాను అనే అర్థం వచ్చేలా మాట్లాడటం అనేది ఒక రకంగా కల్నల్ సోఫియా సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా బాధపడ్డారు. కల్నల్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోవట్లేదంటూ గట్టిగానే మందలించడం జరిగింది. అతను ఎవరైతే విజేష క్షమాపణలు కోరినా అది క్షమాపణలు కూడా కోరేటువంటి అంశం కాదు, క్షమాపణలు కూడా మేము స్వీకరించేటువంటి అంశం కాదంటూ కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడింది సుప్రీంకోర్టు చెప్పే వరకు కూడా ఎక్కడ అతని వ్యాఖ్యల్ని పార్టీ పట్టించుకోలేదు, అతనికి కనీసం మందలించడానికి కూడా ప్రయత్నించలేదు. ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానివ్వండి, పార్టీ మీద కానివ్వండి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఈ వార్తని మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్టు వేశారు. ఈ వార్తను హైలైట్ చేశారు ఆంధ్రజ్యోతి దినపత్రిక. తర్వాత ఇక మహిళా ఫైర్ ఫైటర్లు అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఇప్పటి వరకు అగ్నిమాపకు సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్లో దాదాపుగా స్త్రీలు, ఈరోజు ఆర్మీలో కూడా స్త్రీలు ఉన్నారు, కానీ ఒక అగ్నిమాపకు సంబంధించిన విషయంలో మాత్రం ఉద్యోగస్తులు మాత్రం స్త్రీలు లేరనమాట. కొత్తగా ఈ డిపార్ట్మెంట్లో కూడా అగ్నిమాపకు సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఇక నుంచి స్త్రీలన్నీ తీసుకునేటువంటి ఆలోచనతో ఈ వార్తను హైలైట్ చేశారు. ప్రభుత్వానికి అగ్నిమాపక శాఖ ప్రతిపాదన ఆమోదిస్తే తదుపరి నియామకాల నుంచే భర్తీ, మహారాష్ట్ర తమిళనాడు ఇప్పటికే సేవలు. ఈ పాటికి మహారాష్ట్ర తమిళనాడులో ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాటిలో స్త్రీలు కూడా ఎంప్లాయ్గా ఉన్నారు, ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి ఈ విషయంలో ఆలోచించే విషయంలో కూడా ఆమోదిస్తే మంచిదంటూ కూడా వాళ్ళని కూడా జాబ్లో తీసుకునే విధంగా వాళ్ళని కూడా నియమించడానికి ఒక నివేదికను సిద్ధం చేస్తూ ఉన్నారు. తర్వాత కేసీఆర్ను విచారించాకే కాళేశ్వరం నివేదిక, ఈ వార్తను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. విచారణలో కీలక మలుపు, త్వరలో కేసీఆర్కు సమన్లు పంపే ఛాన్స్. నిన్నటి వరకు ఈ విచారణ ఏదైతే కాళేశ్వరం సంబంధించిన విచారణ ఉందో, ఏదైతే కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టులు అవకతవకలు జరిగినాయో, అధికారులు ఎక్కడైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో, ఎక్కడైతే కాళేశ్వరం కట్టిన 3 ఏళ్లకే బీటలు వారిపోయినాయో, ఈ కేసుకు సంబంధించి ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అడగకుండానే ఆ సంబంధించిన ఛార్జ్ షీట్ కంప్లీట్ చేయడానికి చూశారు. వాళ్ళని విచారణ పిలిచే అవకాశం లేదంటూ కూడా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చింది. కానీ దీన్ని మళ్ళీ 2 నెలలు పొడిగిస్తూ కేసీఆర్ని కూడా పిలవాల్సిందే అంటూ దీన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. జరిగిన విషయాన్ని, విచారణలో కీలక మలుపు జరిగిన విషయాన్ని, త్వరలో కేసీఆర్ని కూడా సమన్లు పంపే ఛాన్స్ ఉందంటూ కూడా ఈ వార్తను హైలైట్ చేసింది. తర్వాత జూన్ 2న సుదీర్ఘ వాదనలు వింటాం. తెలంగాణ మెడికల్ సీట్లలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు. ఈ మెడికల్ సీట్లకు సంబంధించి చాలా అయోమయం నెలకొంది. ఎవరైతే నాన్ లోకల్ అనేటువంటి విషయాల్లో మెడికల్ సీట్ల విషయంలో ఇప్పటికే చాలా గందరగోళం ఏర్పడింది. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎవరైతే తెలంగాణలో స్టడీ సర్టిఫికేట్, ఎక్కడైతే తెలంగాణలో విద్య అభ్యసించారో వాళ్ళకి మాత్రమే ఈ లోకల్ సీట్లలో పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటామనేటువంటి విషయంలో పెద్ద గందరగోళం ఉంది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ నివాసం, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రూఫ్స్, ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ కూడా ఆంధ్రాలో ఉంటాయి. కానీ వాళ్ళు నాన్ లోకల్ కిందకు వస్తారు. వాళ్ళు చదువుకుంది ఇక్కడే. కొంతమంది ఇక్కడ ఇంటర్ నుంచి తెలంగాణలో ఉన్నారు. ఈ విధంగా అనేక ఉన్నాయి. టెక్నికల్గా కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ విషయంలో మెడికల్ సీట్లు భర్తీ చేసే విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఇప్పటికే అనేక విమర్శలు, వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విద్యాభ్యాసం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చి స్థిరపడి ఇక్కడే చదివించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. విద్య బాగుండిద్దని చదువుకుంటూ ఉన్నారు. కొంతమంది 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా స్టడీ సర్టిఫికేట్ విషయంలో లోకల్, నాన్ లోకల్ వచ్చేటప్పటికి కొంత కన్ఫ్యూజన్ టెక్నికల్ నడుస్తూ ఉంది. దాని గురించి జూన్ 2న సుదీర్ఘ వాదనలు వింటామంటూ కూడా సుప్రీంకోర్టు ఈ అంశంపై మాట్లాడిన విషయాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలకు పోటెత్తిన రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి రాక 200 పోస్టులు. ఇప్పటికే హైదర్ నగరు, పుష్పాలగూడలో నిన్న హైడ్రా కూల్చివేతలు మనం చూసాము వార్తల్లో. ఈ సందర్భంలో హైడ్రా తన పని తాను చేసుకుపోతూనే, కూల్చివేతలు చేసుకుంటూనే హైడ్రాలో డ్రైవర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ నిన్న నోటిఫికేషన్ ఇచ్చింది. దాంట్లో 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ హైడ్రా అధికారులు విడుదల చేసింది. దాంట్లో ఆ 200 డ్రైవర్ పోస్టులకు గాను 850 మంది అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించిందే హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగులకు పోటెత్తి నిరుద్యోగ సమస్య ఏ విధంగా ఉందో మన అందరికీ తెలిసిందే. కాబట్టి దీనికోసం హైడ్రాలో నిరుద్యోగులు పోటెత్తారు ఈ పోస్టుల కోసం. కాకపోతే దీంట్లో ఇటీవల జరిగినటువంటి కానిస్టేబుల్ ఎంపికలో 1 మార్కుతో 2 మార్కులతో ఎవరైతే ఉద్యోగాన్ని కోల్పోయారో మొదటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ ఈ హైడ్రా అధికారులు కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 850 పైగా అప్లికేషన్లు వచ్చినాయి 200 పోస్టులకి. ఈ వార్తను కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత బెంగళూరులో వర్ష బీభత్సం అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. ఎడతెరిపి లేకుండా వాన, పలు కాలనీలలోకి నీరు. నిన్న బెంగళూరులో సృష్టించిన వర్ష బీభత్సం అంతా ఇంత కాదు. కేవలం కాలనీలు మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైపోయినాయి.
తిరగటానికి కూడా వాహనాలు తిరగటానికి కూడా ఆస్కారం లేక బోట్లు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి బెంగళూరు వీధుల్లో నిన్న చూసాం. ఈ వార్త అన్ని మీడియాల్లో వచ్చింది. ఈ విధంగా బెంగళూరు కోరమని నీట మునిగిన రోడ్లు, ఈ విధంగా రోడ్లు నీట మునిగిపోయటం, బోట్లలో తిరగటువంటి పరిస్థితి బెంగళూరులో వచ్చింది. ఒకప్పుడు బెంగళూరు అంటేనే మంచి వాతావరణానికి మంచి పేరు. పోను పోను అక్కడ గ్రీనరీ మొత్తం పోవటం వల్ల బెంగళూరులో కూడా వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఈ విధంగా బెంగళూరు వాతావరణం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. గతంలో బెంగళూరు అంటే ఒక రకమైన ఊటీ వాతావరణం తలపించే విధంగా ఎటు చూసినా పచ్చదనంతో నిండిపోయి ఉండేది. బెంగళూరులో మనకు తెలుసు పార్కులు ఎక్కువ, ఎటు చూసినా పచ్చదనానికి మారిపేరు బెంగళూరు. అటువంటి బెంగళూరు పోను పోను అభివృద్ధి రూపంలో ఆ పచ్చదనాన్ని దాదాపుగా నరికివేయడం జరిగింది. అందువల్ల ఈ మధ్యకాలంలో బెంగళూరు కనుక ఈ మధ్యకాలంలో వెళ్ళొచ్చిన వాళ్ళకి అర్థమవుతా ఉన్నది, వాతావరణం అక్కడ గతంలో లాలేదు. అక్కడ కూడా ఎండలు మండిపోతూ ఉన్నాయి. వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి అక్కడ బెంగళూరు వాసులు ఫేస్ చేస్తున్నారు. దాన్ని కూడా ఆంధ్ర దినపత్రిక బాగా హైలైట్ చేసింది. తర్వాత సాక్షి దినపత్రికను తీసుకుందాం. సాక్షి దినపత్రికలో హైలైట్ చేసిన విషయం, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం, రేపు ఉమ్మడి జిల్లాలోని డిఈఓ కార్యాలయం ముట్టడి యథాతథం. కాబట్టి ఈ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ధర్నా చేయడానికి సంబంధించిన డిఈఓ ఆఫీసులు, ఎంఈఓ ఆఫీసులు ముట్టడి చేయడానికి ఒక పిలుపునిచ్చారు. అయినా సరే ప్రభుత్వంతో ఒకసారి చర్చలు జరుపుదాం అంటూ నిన్న చర్చలు జరిగినాయి. ఆ చర్చలు విఫలమైనవి. దీంట్లో ప్రధానంగా ఎవరైతే ఉన్నారో అసిస్టెంటు, ఎస్జిటి పోస్టులు ఏదైతే ఉన్నాయో నియామకాలు ఎక్కువైపోయి అసిస్టెంట్ సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులను తీసుకొచ్చి ఎస్జిటి ఉన్నటువంటి స్కూల్స్లో హెడ్ మాస్టర్గా నియమించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ సంబంధించి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను తీసుకొచ్చి ఎస్జిటి స్కూల్స్లో హెడ్ మాస్టర్ చేయడం అనేది ఉపాధ్యాయ సంఘాలకు నచ్చలేదు. ఆ విషయంలో మాత్రం కొంచెం ప్రభుత్వంతో ఏకీభవించట్లేదు. ఆ విషయంలో కొంచెం చర్చలు జరిగినాయి. ఆ చర్చలు విఫలమైనట్టే కనబడతా ఉన్నాయి. సంస్కరణల పేరుతో విద్యారంగం బలహీనం, మోడల్ ప్రాథమిక పాఠశాలగా హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్ల నియామకం అశాస్త్రీయం, కొందరు ఎస్జిటీలకే పదోన్నతులు ఇచ్చి హెచ్ఎంలుగా నియమించడం సరికాదు తేల్చి చెప్పిన ఐక్యవేదికలు. నిన్న రాష్ట్రంలో 9 ఉపాధ్యాయ గుర్తింపు సంఘాల నేతలతో ఈ సమావేశం జరిగిందనమాట. దీంట్లో ఎక్కడ కూడా చర్చలు సరిగా సాగలేదు. దీనికి సంబంధించి చర్చలు విఫలమైంది. అనుకున్నట్టుగానే కార్యాలయ ముట్టడికి ఈ నెల 21 ఉమ్మడి జిల్లాల డిఈఓ కార్యాలయ ముట్టడి యథావిధంగా కొనసాగుతుందని ఐక్యవేదిక సంబంధించిన నేతలు నిన్న మీడియాకు వెల్లడించడం జరిగింది. ఇది ఒక వార్తను హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. తర్వాత నిన్న కొన్ని స్థానిక ఎన్నికలు జరిగినాయి. దాంట్లో టీడీపీ సంబంధించినటువంటి సాక్షి దినపత్రిక తీసుకున్న ప్రధాన అంశం ప్రజాస్వామ్యానికి టీడీ పాత్ర. స్థానిక ఎన్నికల్లో రెచ్చిపోయిన టీడీపీ నేతలు, శ్రేణులు తిరువూరులో మాత్రం వీధి రౌడీలా రెచ్చిపోయారంటూ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ జరిగింది. అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే కొలికిపడి ఉన్నారో టీడీ పార్టీకి సంబంధించి ఆయన ఒక వీధి రౌడీలా రెచ్చిపోయాడంటూ కూడా సాక్షి దినపత్రిక ఈ వార్తను హైలైట్ చేసింది నా స్థానిక సంబంధించిన ఎన్నికల్లో. తర్వాత మహిళా కౌన్సిలర్పై చెప్పులు, వాటర్ బాటిళ్లతో దాడి, నర్సరావుపేట కారంపూడిలో దౌర్జన్యకాండ, గ్రేటర్ విశాఖలో జనసేనకు టీడీపీ ఝలక్కు, యలమంచలి ఎంపీపీ సహా పలు చోట్ల వైస్ చైర్పర్సన్లుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ఎన్నిక. నిన్న యలమంచలి సంబంధించి అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచిందన్నట్టు కూడా ఒక వార్తని సాక్షి దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత దక్షిణ కోస్తా సీమ మీద ఉపరితల ద్రోణి, నేడు రేపు భారీ అవకాశాలు, ఈ వార్తను కూడా హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. దాదాపుగా ఈ నెల నైరుతి ఋతుపవనాలు మన రాష్ట్రంలో ఈ నెల 27 అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో మాత్రం జూన్ 5వ తారీఖు వచ్చే అవకాశం ఉంది. కానీ ఋతుపవనాలు మాత్రం ఈ నెల 27నే ప్రవేశిస్తున్నాయి అన్నట్టు కూడా గతంలో మన వార్తలు గత 2-3 రోజుల నుంచి వింటా ఉన్నాం. కాకపోతే అంతకంటే ముందుగానే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు వచ్చాయా అనేటువంటి వాతావరణం కలుగుతూ ఉంది. గత 2-3 రోజుల నుంచి వర్షాలు పడతా ఉన్నాయి కోస్తాంధ్ర ఇవన్నీ. కాబట్టి ఇంకా తొందరగానే ఋతుపవనాలు వచ్చినాయనేటువంటి వాతావరణం కలుగుతూ ఉంది. దక్షిణ కోస్తా సీమ మీద ఉపరితల ద్రోణి, నేడు రేపు భారీ వర్షాలకు అవకాశం. ఈ 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే ఋతుపవనాలు ఇంకొంచెం ముందుగానే వచ్చినాయా అనేటువంటి వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో కనబడతా ఉంది. తర్వాత నెక్స్ట్ ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఈనాడు దినపత్రికలు కూడా నిన్న ఏదైతే గిరిజనులకు సంబంధించినటువంటి సోలార్ పంప్ సెట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సందర్భంలో ఏదైతే పోడు భూములకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇచ్చిన సందర్భం ఆ వార్తని హైలైట్ చేశారు. వాళ్ళు జైల్లో పెడితే మేము నీళ్లు ఇస్తున్నామంటూ, గిరిజనులకు సాగునీరు అందిస్తున్న ఘనత మా ప్రభుత్వం అనేది. నాడు వరి వేస్తే ఉరి అన్నారు, మేము సన్నబియ్యంతో పేదల గడుపు నింపుతున్నాం. 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ సోలార్ పంపులు, ఇందిరా సౌర గిరిజల వికాసం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటని నిన్న హైలైట్ చేశారు. ఆదివాసీ గిరిజనులందరూ కూడా ఇందిరమ్మ గృహాలు ఇవ్వడానికి మొత్తం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ వార్తను కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత కష్టాలకు వారధి అంటూ కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది.
ఇది ఏళ్ల తరబడి కొనసాగుతున్న మాత్రం ఈ రైల్వే బ్రిడ్జ్ పనులు సకాలంలో అవ్వట్లేదు. ఎక్కడ ఈ కరీంనగర్, మహబూబ్‌నగర్ ఇవన్నీ కూడా ఈ విషయం ఎక్కడైతే ఈ రైలు బ్రిడ్జిలు మాత్రం సంవత్సరాలు బట్టి అవుతా ఉంది కానీ పూర్తి కావట్ల. ఇది నిజామాబాద్ నగర శివారులో ముందుకు సాగని ఆర్ఓబి నిర్మాణం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు ఈనాడు దినపత్రిక. ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజల అవస్థలు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైల్వే గేట్ల వద్ద చేపట్టే రైల్వే వంతెనలు వాస్తవంగా ఈ రైల్వే సంబంధించిన రైల్వే బ్రిడ్జిలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బ్రిడ్జిలు నిర్మించడం జరిగింది. అది ఒక వంతు మంచిదే. కాకపోతే ఎక్కడ కూడా 3 ఏళ్లలో నిర్మాణం అనేది పూర్తి కాలేదు. ఎక్కడికక్కడ సగం సగం నిర్మాణాలు జరిగి ఇటు ఇంకా ప్రజలకు ఇంకా ఇబ్బందికరంగానే ఉంది కానీ ఎక్కడ కూడా పూర్తి కాకుండా మంచికి పోయి చెడు ఎక్కువ కనబడతా ఉంది. అది కనుక పూర్తి అయిపోతే బాగుండేదంటూ ప్రజలు వేడుకుంటున్నారు. దీన్ని కూడా చేశారు. ఆదిలాబాద్ డోంపి బస్టాండ్ వద్ద రైల్వే గేటు పడడంతో వాహనదారులు ఇబ్బందులు. ఈ విధంగా అందరూ ఇబ్బందులు పడే ఉంటే వార్తని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఇందా మనం అనుకున్నట్టుగానే ఇంకొక వార్త, కేరళ కంటే ముందే ఈశాన్యానికి నైరుతి, ఋతుపవనాల గమనంపై నిపుణుల అంచనా, నేడు భారీ రేపు ఓ మోస్తరు వర్షాలు. ఇది కూడా ఈ వార్తను కూడా హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలో ప్రధానంగా తీసుకుంది నిన్న ఏదైతే పోడు భూములకు సంబంధించి రైతులకు ఇచ్చే విషయంలో ఇంకొక ప్రధాన రైతులు రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వం ప్రజలకి ఎంత చేయాలనుకుంటున్నా కూడా కొందరు సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్న మాట మీద సీఎం రేవంత్ రెడ్డి మాటల అక్రమ సంపాదనతో కొందరు మా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్తారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు మరో 1,00,000 ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా చర్యలు చేపట్టాం. 12 యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తున్నాం. 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఇంత చేస్తున్నప్పటికీ కూడా సామాజిక మాధ్యమాల్లో కొందరు ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. మా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ మేము పట్టించుకోము. మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ప్రజలే మాకు ముఖ్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాటని ఈనాడు దినపత్రిక దీన్ని సపరేట్గా ఒక కాపీ పేస్ట్ చేసి దీన్ని ఒక హైలైట్ చేశారు. కీలక సమాచారం, శత్రు దేశానికి గూఢాచారం ఆరోపణలపై అదుపులో 12 మంది, ఎక్కువగా పంజాబ్ వారే, 2 మహిళలు కూడా. చూడండి ఇక్కడ చూస్తే ఇందా మనం అనుకున్నట్టుగానే శత్రు దేశానికి కీలక సమాచారాలు చేరవేస్తున్నారు. దీంట్లో చాలా విస్తుపోయే విషయాలు ఏంటంటే వాళ్ళు ఎవరో పాకిస్తాన్ నుంచి వచ్చి మన దేశంలో ఉండి మన దేశ విషయాల్ని మన దేశ రహస్యాలను వాళ్ళు చేరవేయట్లేదు. మన వాళ్ళే మన మధ్యన తిరుగుతూ మన ఇండియన్స్ మన భారతీయులే ఉండి ఈ విధంగా పాకిస్తాన్కి గూఢచార్యం చేస్తున్నారంటే అది చాలా విస్తుపోయే విషయాలే. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అన్నట్టు ఇంతటి భారీ నష్టాన్ని భారతదేశం చానాల నుంచి మూటగట్టుకుంటా ఉంది. వీళ్ళు ఇంకా ఎన్నెన్ని యాక్టివిటీస్ చేశారో మాత్రం ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. దీంట్లో విషయం ఏంటంటే మహిళలు కూడా ఉన్నారు. ఇది చాలా విస్తుపోయే విషయాలు. మహిళలు ఉన్నారు. తర్వాత ఎక్కువగా వీటిలో ఎవరైతే చేరవేస్తున్నారో పాకిస్తాన్కి చేరవేస్తున్నారో ఒక భారతీయులుగా ఉండి వాళ్ళు ఎక్కువ మంది పంజాబ్ వాళ్ళే ఉన్నారు. ఈ వార్తను కూడా హైలైట్ చేశారు. ఎక్కువ పంజాబ్ వాళ్ళే ఉండటం వల్ల. తర్వాత విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు. ఈ వార్తని హైలైట్ చేశారు. ఎవరైతే ఈ కళాశాల మండలి ఉపాధ్యక్షుడు ఇటీవల ఆచార్య పురుషోత్తం ఈ సందర్శించడం జరిగింది కాలేజీలకి. ఏదైతే బీఈడి, డిఈడి, ఎంసీఏ, ఎంబీఏ ఈ కాలేజీని సందర్శించడం జరిగింది ఇటీవల. జరిగితే ఎక్కడ చూసినా కూడా ఉపాధ్యాయులు లేరు, విద్యార్థులు లేరు. బిల్డింగ్ మాత్రం ఉంది, రికగ్నైజ్డ్ ఉంది. జరగాల్సినటువంటి అటెండెన్సు, దానికి సంబంధించినటువంటి డైలీ కార్యకలాపాలు ఏదో ఒక సినిమాలో చూపించినట్టు ఇక్కడ ఒక అది ఉంది ఇది ఉంది అని ఒక ఊహాకల్పన చూపిస్తూ ఉంటారు చూసారా. ఆ విధంగానే చూడటానికి కాలేజ్ ఉంది, కానీ అక్కడ ఉపాధ్యాయులు ఉండరు, విద్యార్థులు ఉండరు. ఈ పురుషోత్తం సంబంధించిన ఆచార్య సంబంధించినట్టు అతను విద్యాశాఖ సంబంధించిన అతను నిన్న మొత్తం సర్వే ఒక రంగం మొత్తం సందర్శించి అసలు ఏం జరుగుతుంది ఏంటంటే చాలా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి. ఎందుకు మళ్ళీ విద్యా వ్యవస్థ ఎందుకు వీళ్ళకి ఉత్తర్వులు సంబంధించిన రిజిస్ట్రేషన్ అర్హత ఎందుకు ఇస్తుంది, వాళ్ళకి రికగ్నైజ్డ్గా ఎందుకు తీసుకుంటున్నారు అనేది మాత్రం చాలా విస్తుపోయే విషయాలు. ఎందుకంటే ఈ ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు ఎక్కడ చూసినా స్వయంగా పరిశీలిస్తే కళాశాలలో గుర్తించిన లోపాలపై నివేదికను ఆయన కొద్ది రోజుల క్రితం చైర్మన్కు సమర్పించారు. విశ్వవిద్యాలయాలు సైతం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి అనుబంధ గుర్తింపు ఇస్తున్నామని ఆయన నివేదికలో పేర్కొన్నారు. నిబంధనలు ఎందుకంటే కొన్ని ఒక ఇవ్వాలంటే ఉత్తర్వులు ఇవ్వాలన్నా, ఆ కాలేజీ ఒక రికగ్నైజ్ ఇవ్వాలన్నా విద్యార్థుల పర్సంటేజీ, కాలేజీలో వసతులు ఉన్నాయా లేదా, అన్ని చాలా లైబ్రరీ ఉందా లేదా, ప్లే గ్రౌండ్ ఉందా లేదా, ఇన్ని మొత్తం చూసుకొని దానికి ఒక గుర్తింపు ఇస్తారు. కానీ ఎక్కడ కూడా అలాంటివి లేవు. కానీ తూతు మంత్రంగా చేసేసి అన్నీ ఉన్నట్టు ఎక్కడ చూసినా దానికి ఉత్తర్వులు ఇవ్వటం, దానికి సంబంధించినటువంటి వాటిని అనుబంధ సంస్థలకు గుర్తించడం అనేది చాలా విస్తుపోయే విషయాలు ఆయన చూశారు. ఈ వార్తని విద్యార్థులు లేరు, అధ్యాపకులు లేరు అంటూ ఈనాడు దినపత్రిక దీన్ని హైలైట్ చేసింది.
తర్వాత నిన్నటికి నిన్న గుల్జార్ హౌస్ ఏదైతే చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగి మొన్న జరిగినటువంటి విషయాన్ని రాష్ట్రం మొత్తం మర్చిపోకముందే నిన్న పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి. ఈ విధంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో రంగాపూర్ సమీపంలో బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లజారున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ వార్తను కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. ఈ వార్తని ఈనాటి దినపత్రికలోని ప్రధాన దినపత్రిక ప్రధాన అంశాలు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.